హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. సిద్ధం సభలు ముగిశాయి. 4వ సభ ప్రకాశం జిల్లాలో చాలా భారీగా నిర్వహించామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. 15 లక్షల మంది జనాలు వచ్చారని చెప్తోంది. సో 15 లక్షలు కాకపోతే 6 లక్షలు 7 లక్షలు 8 లక్షలు ఎంతో కొంత జనాలు వచ్చినట్టు కనపడింది. కానీ తెలుగుదేశం పార్టీ మీడియాకు మాత్రం ఇది గ్రాఫిక్స్ అంటోంది. క్రోమో కింగ్లో మొత్తం మేనేజ్ చేసేశారు, గ్రాఫిక్స్లో జనాలను చూపించారని చెప్తోంది. సో సోషల్ మీడియాలో అటువంటి కామెంట్ ఎవరో పెడితే తీసుకోవచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ ప్రధానమైన మీడియా మొదటి పేజీలో ఇది గ్రాఫిక్స్ అంటూ ఓ ఫోటోని ప్రచురించింది. సో దీన్ని ఎలా చూడాలి, సభ ఎలా జరిగింది, ఈ అంశాలపైన మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు హియర్. నమస్తే. గ్రాఫిక్సేనా? ఏమో సార్, నేను ఇది మన వెనకాల గ్రీన్ మ్యాట్ బ్లాక్ చూపిస్తున్నారు కదా. నేను ఆల్మోస్ట్ ఒక 4 ఏళ్ళు బట్టి నేను అనాలిసిస్ చేస్తున్నాను, నాకు తెలుసు. నేను ఈరోజు దాకా గ్రీన్ షర్ట్ వేసుకొస్తే నాకు నరకం చూపిస్తారు మీరు. కీయింగ్ అవ్వదు సార్, అసలు గ్రీన్ షర్ట్ అవ్వదు సార్ అని అవునంటారు కదంటారు. లైటింగ్ కూడా కదా. అంతమందిలో గ్రీన్ షర్ట్ ఒకటి వేసుకుని రాకుండా ఉంటాడు, అదొకటి లాజిక్. మీరే చెప్పారు. వైసీపీ జెండాలన్నీ గ్రీనే కదా. సార్ జెండాల దాకా వెళ్దాం ఒకసారి. ఇప్పుడు నాకు తెలిసి మ్యాట్ వెనకాతలు ఉంటుంటుంది, కానీ కిందన ఎందుకు వేస్తారు? కింద కూడా గ్రీనే ఉంది మీకు ఇక్కడ, ఎందుకంటే రిఫ్లెక్షన్స్ అవన్నిటి కోసం, అంతే కదా. ఇక్కడ మోర్ కింద గ్రీన్ మ్యాట్ వేసి దాంట్లోంచి ప్రజలను చూపించే అంత దౌర్భాగ్యం నిజంగా వైఎస్ఆర్సీపీకి ఉంటే, మరి అక్కడ దరిశి దగ్గర నుంచి అసలు గుంటూరు దాకా 15 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డు మీద జనాలు అబద్ధాలు ఉండవు కదా, అక్కడ గ్రీన్ మ్యాట్ ఉండదు కదా. లేదు అన్ఫార్చునేట్లీ. సో దట్ ఈస్ ఫస్ట్ సిచ్యువేషన్. రెండోది సీటింగ్ కెపాసిటీ. మీరు ఎందాక అన్నట్టు ఫ్లాగ్స్ దోస్ ఆర్ ఆల్ గ్రీన్. సీటింగ్ కెపాసిటీ విషయం చెప్పాలంటే ఎకరంకి ఒక లెక్క ఉంటుంది. 4,000 నుంచి 6,000 దాకా సీటింగ్ ఉంటుంది. ఏది నీలకమల చైర్లు ఇలాంటి హ్యాండ్లు ఉన్నవైతే 4,000 లోపల వస్తాయి. మామూలు వీళ్ళు కళ్యాణ మండపాల్లో చైర్లు అవన్నీ వేస్తే అవి కూడా కొంచెం డిఫరెంట్ ఉంటాయి. కానీ ఈ ప్లాస్టిక్ చైర్స్ వితౌట్ హ్యాండ్స్ ఉన్న ఆర్మ్స్ ఉన్నవి వేస్తే నాట్ లెస్ దాన్ 6,000. 100 ఎకరాల దగ్గర 6,000 చైర్లు వేసారండి. ఆ లెక్క చూడండి ఒకసారి. 6 లక్షల పైన ఈజీ. సో నిలబడిన వాళ్ళు 2 లక్షల మంది ఉండొచ్చు. ఓవరాల్గా లక్షల్లో జనాలు అయితే ఉన్నారు. అది కూడా మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో ఉండి, మీకు ఒక మాట చెప్పనా సార్, ఈ పచ్చళ్ళోడికి, ఈ పేపర్లు వేసుకున్నోడికి, ఈ పౌడర్ డబ్బాడికి, అండ్ ముఖ్యంగా వీడికి పెట్రోల్ బంకుడికి, ఈ నలుగురికి ఉన్న దరిద్రం ఏంటంటే, ఆనాటి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి చుట్టూ తెప్పేలాగాళ్ళు ఉంటారు. దమ్మిడికి పనికిరాని తెప్పేలాగాళ్ళనే చెప్పాలని. ఈ తెప్పేలాగాళ్ళు ఈ భోగోని ఛానల్ వాళ్ళు అసలు విషయాన్ని ఆయన దగ్గరికి తీసుకెళ్ళినవారు. దానికి తోడు అతిరథ మహారాజులు పిఏలు కూడా ఉంటారు వాళ్ళకి. ఆ కవర్లన్నీ మార్చేస్తారు వాళ్ళు. ఒరిజినల్ రిపోర్ట్లు చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎప్పటికీ వెళ్ళినవారు. ఇది వాస్తవం కూడా. ఇది ఎప్పుడైతే మీకు ఏం లేదు సార్ ఆఫ్టర్ ఆల్ అని తీసేసిన తర్వాత, ఫస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రతో పడేలమని మామూలు సచిన్ టెండూల్కర్ గారు లాంగాల నుంచి 6 కొడతారు తెలుసు కదా. మెగ్రాగడికి ఓ షార్ట్ పిచ్ బాల్ వేస్తే వరల్డ్ కప్లో కొట్టాడు 6. అలాంటి 6 తగిలిన సిగ్గు శరవణది మాత్రం ఉండదు వాళ్ళకి. దాని తదనంతరం ఎప్పుడైతే పార్టీకి అవతల పార్టీ వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ ఏంటి అని ఎప్పుడూ కూడా చెప్పరు. వీళ్ళు దరిద్రానికి ఆ ఏబీ వెంకటేశ్వరరావు అటు కూడా నిలబెద్దాం చూడ వాద్యం అక్కడ ఏం లేదని, ఎందుకంటే ఒళ్ళొంగదు వీళ్ళకి. బయటికి వెళ్ళి గ్రౌండ్లో ఏముంటుందో చచ్చినా చూడరు, చచ్చినా చెప్పరు. వీళ్ళకి ఏంటంటే సార్, ఎంత కాదన్నా 42 సంవత్సరాలు బట్టి ఉన్న పార్టీకి 35 నుంచి 40 మధ్యలో ఓటు బ్యాంక్ ఉంది వాళ్ళకి. సో వీళ్ళు ఎంతసేపు ఏంటంటే వీళ్ళ చుట్టూ భజన బ్యాచ్ ఉంటుంది కదా, వీళ్ళ దగ్గర నుంచి ఒక వైబ్రేషన్స్ తీసుకుంటారు. రిమైనింగ్ 60% అసలు కన్సిడరేషన్స్లోకి వెళ్ళరు. ఇఫ్ దే వాంట్ టు నో సర్టన్ థింగ్స్ అబౌట్ 60% అంటే అది వాస్తవాలు తెలుస్తాయి. ఒకటే అపోజిషన్ పార్టీ వాడు ఏమనుకుంటున్నాడు, న్యూట్రల్ వాడు, ఇది ఈ టెరిటరీకి ఎప్పుడు వెళ్ళరు. ఎందుకు అంటే వీళ్ళు అన్ని అబద్ధాల పునాదుల మీదే కాదు సార్. ఇప్పుడు అవునండి, మీకు ఇది నేను కంక్లూజన్ ఇస్తాను తర్వాత మీకు. సో తదనంతరం ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర జనాలు లేరటండి, గ్రాఫిక్స్ ఎవరు లేరు అక్కడ, ఎవరు లేరు. కానీ ద మొమెంటమ్ హౌ ఇట్ ఈస్ అక్యూములేటింగ్, హౌ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, ఎలా ఫ్లేర్ అయిపోతున్నాయి, ఇవి ఎక్కడ వాస్తవాన్ని చర్చించరు. ఏం లేదు, జగన్ మీటింగ్ జనాలు లేరు, మొత్తం గ్రాఫిక్స్ కానీ అవహేళన చేసుకుంటేనే కాలక్షేపం చేసుకుంటూ పుట్టి ములిగిపోయిన తర్వాత కూడా చింత చచ్చిన పులుపు చావదంటారు చూడండి. ఇదే సాగు వస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు జగన్ పాదయాత్ర అంతా గ్రాఫిక్స్ అన్నప్పుడు 151 గ్రాఫిక్ కాదు కదా. అదే మరి అది వాస్తవం. అది మళ్ళీ లాంగాల నుంచి 6 అప్పుడు ఈ తెప్పలాగా చచ్చి ఈ భోగోని స్థానంలో 151 మిషన్ మేనేజ్మెంట్ అండి. మీరు ఓడిపోవడం పెట్టండి, మీరు ఓడిపోవడం పెట్టనే ఈరోజు దాకా. వాళ్ళు కూడా అంతకన్నా పోతారు ఏంటంటే మనం ఓడిపోవడమా, ఓడిపోయామనేది తీసుకోలేకపోతున్నారు ఇప్పటికీ. అంటే నమ్మలేకపోతున్నారు. జనాలు తప్పు చేశారు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మిషన్లు హ్యాండ్ చేశాయి.
ఆ రెండు చెప్తారు. ఇప్పుడు మిషన్లు మేనేజ్ చేసిన బీజేపీతో పొత్తు. ఇప్పుడు ఈ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే గ్రాఫిక్స్ అనలేరు, జనం తప్పు చేశారు అనలేరు, మిషన్లు మేనేజ్ చేశారు అనలేరు, ఎందుకంటే బీజేపీ వాళ్ళతో ఉంది కాబట్టి. సార్ మీరు ఎన్ని చెప్పండి సార్, కర్ణుడు సావుకు 100 కారణాలలాగా వీళ్ళు ఎంత సచ్చినా సావుకు ఒక కారణం ఎదుగుతారు. అదే చంద్రబాబు నాయుడు మేధాశక్తి. మీకు అర్థమవుతుంది. ఏం చెప్తారంటారు అప్పుడు? ఏదో చెప్తాడు. జన్మభూమి కమిటీలు వల్ల ఓడిపోయాం అన్నట్టు పవన్ కళ్యాణ్ వాళ్ళు ఓడిపోయాం, బీజేపీ వాళ్ళు ఓడిపోయాం, బీజేపీ అనలేరు, బీజేపీ వాళ్ళు ఓడిపోయాం అనలేరు, కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళు ఓడిపోయాం. బీజేపీ అనగానే ముందు చూడండి, వీళ్ళు మనకు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కుక్కలు పడతారు వాళ్ళేసి, ఆ టైప్లో రెడీగా ఉంటారు ఇక్కడి నుంచి ఇలా గేసుకెళ్ళిపోవడానికి. కాదు సార్, ఇప్పుడు పేపర్లో ఇటువంటి క్యాంపెయిన్ చేయడం ద్వారా ఏం ఆశిస్తారు, ఏం లబ్ధి చేకూరుతుంది నాకు అర్థం కాలేదు. స్వయం తృప్తి. చూసాగా మనం ఇవాళ ఏబిఎన్లో మీరు పొద్దున్న డిబేట్ చూడండి, నాకు దాని కామెడీ అనాలి ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. అసలు అర్థం పర్థం కూడా లేదు. ఇప్పుడు ఒకటి ఎదుటి వ్యక్తి ఏం చేశాడో చేయలేదో భయం పడ్డాడు అంటాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి భయం పెట్టి నాకు అర్థం కావట్లేదు. సరే మీకు 4 సభలండి. ఒకటి భీమిలితో స్టార్ట్ అయింది, దెందులూరు, రాప్తాడు అండ్ ఇవాళ మేదన్నట్టు. ఈ 4 సభల్లో జనాల వైబ్రేషన్స్ ఎట్లా ఉన్నాయో మీరు ఒకసారి గమనించండి. ఎట్లా ఒక రెసిప్రొకేట్ యాటిట్యూడ్. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు, అధినాయకుడు, పార్టీ, ఇవే కదా సార్ 3 లాజిస్టిక్స్. అంతే కదా. ఈ 3 లాజిస్టిక్స్ ఎట్లా జస్టిఫై అవుతాయి? నేను మీకు పని చేస్తే నాకు మళ్ళీ ఓటేయండి అని ఈ పార్టీ అడుగుతుంది, మీరు మాకు పని చేస్తే మీకు అధికారం ఇస్తుంటారు. ఇది రివర్స్. ఇట్లా ఇక్కడ మీకు ఈ స్వింగ్లో మీరు గమనించట్లేదు, స్వచ్ఛందంగా తరలిచ్చారు వాళ్ళు. అంటే వీళ్ళు బస్సులు పెట్టారు, లేదంటే 4500 మంది పోలీసులు పెట్టారు. అక్కడ మళ్ళీ కాంట్రడిక్షన్ ఉంది. నేను అంటుంది అదే, 4500 మంది పోలీసులు పెట్టడం తప్పు అయితే అది తప్పని ఒప్పుకోమనండి, పెట్టలేదనాలి. లేదా బస్సులు, స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులు అందరినీ దిగ్బంధం చేసి పెట్టారని చెప్పాలి. ఈ 2 కనుక ఈ రాసిన వార్త నిజమైతే జనాలు రాలేదంటే అంటే వాడే తెంగరమేళం గాడికి ఏం మాడాలో ఏం రాయాలో అర్థం పర్థం లేకుండా ఏది 4500 మంది పోలీసులు గ్రీన్ మ్యాట్ లో నిలబడి ఉన్నారు, అంతేనా? అంతే కదా. ఇప్పుడు మనకి ఉదాహరణకి 4500 మంది పోలీసులు ఎందుకు డిప్లాయ్ అవుతారు? ఒక సమూహాలు అక్కడ వస్తున్నాయి, లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు, బస్సులు లేకుండా మీటింగ్ తీసిపోయారు. పాయింట్ నెంబర్ 1. వెరీ గుడ్. మీటింగ్ ఇక్కడ పెట్టడం వల్ల కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ అయింది, జనాలు ఇబ్బంది పడ్డారు. పాయింట్ నెంబర్ 2. అవి 2 రాసేస్తారు. పాయింట్ నెంబర్ 3, అసలు మీటింగ్కి జనాలే లేరు, గ్రాఫిక్స్తో మెయింటైన్ చేశారు. ఏది నిజం? నువ్వే చెప్పారు, నువ్వే చెప్పారు. ఏది రాసింది ఇందులో ఒకటి చూడండి, ఆబ్జెక్టివ్ టైప్లో ఇది రైట్ ఇది రాంగ్ అని పెడతారు కదా. అలా మొదట నువ్వు రాసిన 3 ఎజెండాల్లో ఏదో ఒకదాని టికెట్. తెలుగుదేశం పార్టీని బొంద పెట్టడం కోసం ఆయన కంకణం కట్టుకున్నారు అనిపిస్తుంది. డబ్బులు ఎవడిస్తే ఆడి దగ్గర దిగజారిపోతాడు. ఏం సరే, అంత దుర్మార్గం, ఆత్మవంచన కదా. ఎవరికి ఆత్మవంచన? ఎవరు రాసిన వాళ్ళకి ఏం లేరు జనాలు అని చెప్తే ఏం జరుగుతుంది, ఏం లాభం జరుగుతుంది పార్టీకి, తెలుగుదేశం పార్టీకి? సార్ ఒకటి గుర్తుంచుకోండి, ఒక బీజేపీ ఒక టాస్క్ ఇచ్చింది సార్. ఆ టాస్క్ని 100% తెలుగుదేశాన్ని మట్టి కరిపించడానికి ఈ సంయుక్తంగా 4 అలా రామాయణం, ఆ పచ్చలో రాముడు రావణుడు భాగవతం ఇవన్నీ చూపించి, నాస్తికుడు ఏంటి అవన్నీ చూపించండి అమిత్ షా కాలకి. అక్కడి నుంచి పునాదులు పడ్డాయి. ఇది బుట్ట మోసేయడమే. ఇది అయితే సుఖాన్ని ఉన్న ప్రాణం దుఃఖాన్ని ఎట్టుకోవడానికి కాకపోతే ఎందుకు వచ్చింది ఆ బీజేపీతో పొత్తు చెప్పండి? పొత్తు అయిపోతే అసలు ఎలక్షన్ పోతామా లేదా అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు కదా వాళ్ళు. రాబిన్ శర్మ ఉన్నాడు కదా, ఎలాగలేకుండా మనం బాయ్కాట్ చేద్దాం. రాబిన్ శర్మ, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, షర్మిల గారు. సార్ మీకు మాట చెప్పండి, అమిత్ షా గారు, 4 దుష్ట చతుష్టయం. అలా బ్రహ్మానంద గారి సినిమాలో ఉంటారు చూడండి, ఐరన్ లేక్ శాస్త్రి అంటే లోకేష్. వీళ్ళందరితోనూ ఆ పార్టీ ఎన్ని కష్టాలు పెట్టాలని కష్టాలు పెడుతుంటారు. సింపుల్గా చెప్తారు సార్, గోరుతో పోయి గొడ్డల దాకా తెచ్చుకుని ఎందుకు వచ్చింది బాధ? వాళ్ళకి ఏంటి లేదా పోదా? 42 ఏళ్ళ పార్టీ లెగసీలో 175 నియోజకవర్గాలు నిలబడే నాదుడే లేడండి. వీళ్ళకి ఎందుకండి ఆ జనసేన ఏటి ఉందని అడిగారు చెప్పండి. జనసేన దగ్గర ఒట్టిపోయిన గేదెలు తీసుకొచ్చి నాకు పాడి 500 ఆవులు పాడి ఉందని చెప్పినట్టు ఉంది. ఎవరిని చూస్తే ఆవులు 500 ఉంటే లీటర్ పాలు ఉండవు కాదండి. ఇప్పుడు ఉదాహరణకి జనసేనతో ఏంది ఉపయోగం చెప్పండి? వాళ్ళకేం ఉపయోగం ఉందో సార్? కాదు, విశ్లేషకుడు పిలిచారు. బలహీనంగా ఉన్న టీడీపీకి మనం వెళ్ళి బలం ఇచ్చామని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇచ్చారు సార్. ఏముందని ఈ దగ్గర ఏముందిరా భయ అంటే, ఈయన దగ్గర ఏం లేనప్పుడు వాళ్ళ దగ్గర ఏం లేనట్టు కదా. నేను అంటుంది అదే సార్, నిండు కొండలా ఉన్న తెలుగుదేశం, అంత కాదన్న కార్యకర్తల బేసు 35 నుంచి 40% ఓటు బ్యాంక్ ఉన్న తెలుగుదేశం అండ్ ఇన్నాళ్ళు బట్టి 42 సంవత్సరాల ప్రస్థానం ఉన్న ఒక పార్టీకి వీళ్ళ అవసరం ఏ ప్రాతిపదిక మీద ఉంది నాకు ఒకసారి చెప్పండి. ఇప్పుడు లేదా పోదా? ఇప్పుడు వీళ్ళు పోనీ ఉదాహరణకి కాపు సామాజిక వర్గం నాయకులు ఇక్కడ వీళ్ళ దగ్గర ఎవరు లేరా? గుడ్డుపోయారు వీళ్ళు. ఆ బోండవమ్మ,
కళ్ళు తిరిగి పడిపోయి బుద్ధ వెంకన్న వీళ్ళందరూ దేనికొన్నారు? కొనకల నారాయణ గారు ఉన్నారు, కొనకల నారాయణ గారు మచిలీపట్నం నుంచి ఆ గన్నవరం ఏకంగా వంశీనే రీప్లేస్మెంట్ చేశారు కదా అక్కడ. రాజప్ప గారు ఉన్నారు, గంటా శ్రీనివాస్ గారు ఉన్నారు, నారాయణ గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నాకు సింపుల్గా అలా చెప్తారు, ప్రతి పార్టీకి అన్ని సామాజిక వర్గాలు బ్యాలెన్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉంటాయి సార్. ఉండకుండా ఎవ్వరు ఈ దునపోతలకి అయినా కూడా పార్టీలు ఎక్కడు, లేకపోతే సన్నాసి మాట వెళ్ళడానికి ఎవరు సార్. బీసీ అని చెప్పుకుంటూ సరే ఇది ఒకటి క్లోజ్ చేసి ఇంకో టాపిక్ వస్తాను నేను. ఇప్పుడు గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్తో బహిరంగ సభలు నిర్వహించవచ్చు అనుకుంటే తెలుగుదేశం పార్టీ మోర్ ఎఫిషియెంట్ కదా అనిట్. అంతదాకా ఈ పర్సన్ గ్రాఫిక్స్ అనుకుంటే కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టి కళ్యాణ మండపం బయట లోపల అంతా ఇంతమంది జనాలు వచ్చిన జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవచ్చు కదా. చేయొచ్చు గ్రాఫిక్స్తో ఇలా అని తెలుగుదేశం పార్టీ ఒక సభ పెట్టి ప్రూవ్ చేస్తే బాగుంటుందేమో. ఇంకా దానికి కూడా దిగజారిపోవాలి వాళ్ళు, మొత్తం గ్రీన్ మ్యాట్ వేసేసి. సరే అది వాస్తవానికి అవ్వదు, వాస్తవానికి దగ్గరగా మాట్లాడదాం మనం. సార్ గ్రీన్ మ్యాట్లతో సభలేదు సార్, నవ్వుతారు ఎవరైనా? అది సరే సోషల్ మాట చెప్పిన సార్, త్రూ అవుట్ దేర్ కెరియర్ యాజ్ ఫర్ యాజ్ ఏపీ స్టేట్ విభజించిన తర్వాత చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పూర్తిగా గ్రాఫిక్స్తోనే బతికాడండి ఆయన. యూనిట్ టు బిలీవ్ ఇట్. ఎందుకంటే ఈ రాజధాని కట్టే ప్రక్రియలో వల్ల సింగపూర్ కన్సాలిడేషన్ ఫైనల్ అయ్యేదాకా మిగిలిన ఎన్నెన్నో నమూనాలు చూసాడు, అన్ని గ్రాఫిక్స్ డెమాన్స్ట్రేషన్సే. సో దాంట్లో ఏమవుతుందంటే వెన్ యూఆర్ లివింగ్ ఇన్ ద సేమ్ షిట్ ఆబ్వియస్లీ యూల్ ఆల్వేస్ థింక్ అబౌట్ ద షిట్. అదే బేసిక్ ప్రాబ్లం. దానికి తోడు చుట్టూ ఉన్న తెపేల బ్యాచ్ ఒకటి ఉంది చూడండి, వాళ్ళు అసలు చిచ్చే షూటెడ్ సైట్ ఆర్డర్లు గవర్నమెంట్ నుంచి తీసుకుని ఎవరన్నా జెడ్ స్క్వాడ్ ఉన్నారు చూడండి, వాళ్ళతో పెట్ల కాల్చినట్టు కాల్పించేసాను కానీ ఆ పార్టీ ఎత్తిరెళ్దు చూస్ చేసి మరి మో. అది నిజంగా చెప్తున్నాను సార్, పరమానంద శిష్యులు కదా ఎప్పుడే చిన్నప్పుడు చదువుకున్నట్టు కూడా ఇంకోసారి చదివితే ముందు అంటే మీ పేపర్ తప్ప లేదు, ఏం రాస్తే అది అన్న అందరూ పోయి చూసేప్పుడు. ఇప్పుడు సోషల్ మీడియా జరుగుతుంది లైవ్. అదే సార్ కొన్ని వందల మంది మహేష్ బాబు గారి సినిమాలలో చూడండి, ఇలా కొడితే గూగుల్లో మొత్తం అంతా వస్తుందని ఆ పాటి బేసిక్ లాజిక్ కూడా లేదా లేరు. గూగుల్ కాదు, అడిగిపోయిన వాళ్ళు చాలా మంది ఎవరికి వాళ్ళు సెల్ఫ్ లైవ్లు పెట్టుకున్నారు, నేను ఇక్కడ ఉన్న జనాలను చూపిస్తున్నారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది గ్రీన్ మ్యాట్ తెలియలా సార్. వెళ్ళిన వందల వీడియోలు, కొన్ని వేల వీడియోలు ట్విట్టర్లో ఉన్నాయి, అక్కడికి వెళ్ళిన వాళ్ళు పోస్ట్ చేసిన వీడియోలు. ప్లస్ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా డయాస్ రోడ్ అంతా కిలోమీటర్ల కొద్ది జాము, అక్కడ గ్రీన్ మ్యాట్ లేదు. నేను కూడా సాక్షిలోనే లైవ్ ఇచ్చుకుంటూ ఉన్నాను సార్, కొంచెం నేను ఉన్నాను మార్నింగ్ ఇట్ సెల్ఫ్. అంటే నేను ఏదో ఛానల్లో ఉన్నాను, మీ దగ్గర కూడా లైవ్ చేసి వెళ్ళా సార్. బేసిక్గా ఒక ప్రిపరేషన్. ఇప్పుడు మీకు ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే సార్, తెలుగుదేశానికి ప్రజా ప్రతిస్పందన ఈ రోజు దాకా వాళ్ళ జీవితంలో చూడలేదు రామారావు గారు అయిన తర్వాత. మీకు సాధారణంగా చూడండి, చెయ్యిరిపోయిందని చెప్పి కట్టుకట్టుకుని నేషనల్ గేమ్స్ కూడా కండక్ట్ చేసి ఎలక్షన్స్కి వెళ్ళిన చంద్రబాబు నాయుడికి కన్సిడరేషన్ కూడా ఇవ్వలేదు. అవును. సో ఎట్టి పరిస్థితుల్లో ప్రజాక్షేత్రంలో ప్రజానాయకుడు ఇప్పుడు ఇసిగెత్తిపోయినప్పుడు ఇంకా లాభం లేదురా బాబు అన్నప్పుడు ఆల్టర్నేటివ్ ఇస్తున్నారు తప్ప. ఎందుకు అంటే చెప్పినవన్నీ అబద్ధాలే సార్. ఏవైతే ఇప్పుడు హైదరాబాద్ నిలువెత్తున నిదర్శనం అని మాట్లాడుతున్న తెలుగుదేశం, దే డజంట్ ఈవెన్ నో హౌ టు ఓన్ ఇట్. ఎందుకు అంటే వాళ్ళు చేయింది కాదు అది. ఇప్పుడు హైటెక్ సిటీ బిల్డింగ్ ఒకటి కట్టారు, లేదంటే ఐఎస్బీ తీసుకొచ్చారు, మైక్రోసాఫ్ట్ అధినేతతో టీలు కాఫీలు దాగి మొత్తం నెగోషియేట్ చేసి తీసుకొచ్చారు. తర్వాత దాని టెరిటరీస్ని డెవలప్ చేసిన అంతలో తెలుగుదేశం లేదు. వాళ్ళకి నిజంగా వాళ్ళకి అంత వైభవం అంత ఉంటే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మేయర్ ఎలక్షన్ వాళ్ళు ఓడిపోరండి, మిగిలిన ఎలక్షన్ మాట దేవుడు ఎరుగు. లేదంటే సైబరాబాద్లో నిలబడి గెలిచిన కౌన్సిలర్ అందరూ వాళ్ళే ఉండాలి తెలుగుదేశం. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు, మనకు టైం లేదు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నాం తెలంగాణలో అన్నారు. ఇప్పుడు పార్లమెంట్కి కూడా వాళ్ళ మొహానికి కాశాన్ జ్ఞానేశ్వరరావు ఒక అధ్యక్షుడు తగలెట్టారు కదా. లేదు ఇప్పుడు పార్లమెంట్ కూడా పోటీ చేయరు. వాళ్ళు ఎప్పుడో దుకాణాలు మూసారు కానీ అంటే అప్పుడు ఆ కారణం చెప్పి పోటీ చేయలేదు. ఇప్పుడు సాగుకు 100 కారణాలు, ఈ దిక్కుమాల కారణాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. దానికి ఈ తెప్పలగల్లే రెడీ చేస్తారు ఈ బొగుని ఛానల్లో. సో ఇప్పుడు వేమిరెడ్డి గారి టాపిక్ చెప్తాను నేను. వేమిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తీసుకుంది, వెరీ గుడ్. వేమిరెడ్డి 2000 ఓట్లు ఉన్నాయేమో కనుక్కోండి సార్. లేవు కదా. ఐ అగ్రీ. ఆయన ఎక్కడ ప్రత్యక్షంలో పోటీ శ్రీనివాస్ చౌదరి, ఎం రమేష్ తర్వాత తదనంతర రేసులో వేమిరెడ్డి కూడా లైన్లో ఉంటాడు. అందుకని ఇంకెళ్ళి తెలుగుదేశం పార్టీ ప్రమాదం ఏంటంటే మొత్తం నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ 99 నుంచి కంటిన్యూస్గా ఒక బీసీకి టికెట్ ఇస్తూ వస్తుంది కంటిన్యూస్గా. ఈ ఎలక్షన్లో ఒక్క బీసీ టికెట్ లేదా అక్కడ. ఏం లేదు సార్, విజయసాయిరెడ్డి వెళ్ళాడు, వీళ్ళు ఎవరి వల్ల కాదు అది. ఆ నెల్లూరు చేపలు కాదని నేను లక్షసార్లు విశ్లేషించా. ఇంకా కోటమిరెడ్డి లాస్ట్ మూమెంట్లో దానం నాగేంద్రలాగా వెచ్చాటాడడం ఒకటి ఉంది, అదొకటి కార్డ్ టర్న్ అయిపోయిందంటే ఇఫ్ మై ప్రెడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, కథ కంచికి మనం ఇంటికి. ఇప్పుడు జిల్లాలో ఏంటంటే బీసీ సంఘాలతో గొడవ వేమిరెడ్డి పైన, ఆయనకు వ్యతిరేకంగా అనిల్ కుమార్ యాదవ్ని పంపించేశాడు ఇక్కడికి. అనిల్ కుమార్ యాదవ్ దగ్గర మైనార్టీకి ఇస్తే వైసీపీ, దానికి వ్యతిరేకంగా టీడీపీలోకి వెళ్ళాడు. కందుకూరులో బీసీకి ఇచ్చారు మహిదర్ రెడ్డి దగ్గర.
బీసీకి ఇచ్చే టికెట్ అని అలిగి టీడీపీలో పోయాడు. జగన్మోహన్ రెడ్డి వదిలించుకున్నాడు, వాళ్ళు తగిలించుకున్నారు. తగిలించుకుని తమాషా చూడడం వాళ్ళకి అలవాటు. తెలుగుదేశంకి చెప్తున్నాను సార్, ఓన్లీ ఒకప్పుడు ఏదో చెప్పేవారు కథలు, తెలుగుదేశం నాయకులు తయారు చేసే పరిశ్రమ. సరైన వాళ్ళు అయితే రేవంత్ రెడ్డి గారు, మా కేసీఆర్ గారు ఉన్నారు, బ్రహ్మాండంగా ముఖ్యమంత్రుల స్థాయికి ఎదిగారు. అలాంటి వాళ్ళని ఎప్పుడైతే కోల్పోయిందో తెలుగుదేశం, ఇలా దరిద్రానికి ఇంకెవరు కాపాడలేరని అర్థం. ఇప్పుడు ఏంటి సీట్ల సర్దుబాటు నడుస్తుందంట, ఎప్పటిలోపు కోలికి వస్తుంది అనుకుంటున్నారు? బహుశా ఈరోజు రేపు, ఈరోజు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో టీడీపీ, బీజేపీ, జనసేన మీటింగ్ అవుతుంది. ఈ మధ్యలో మీటింగ్ స్టార్ట్ అయింది, ఒక టికెట్ ఆల్రెడీ జనసేన అనౌన్స్ చేసింది నిడదవోలు. పవన్ కళ్యాణ్ ముందే వెళ్ళి కలిసాడు శేఖావత్, చంద్రబాబు నాయుడికి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని ఇంకో న్యూస్ నడుస్తుంది. ఇది మరతట్టేసే కార్యక్రమం. అవును, ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ నేను ఆయన కలిసాడు. ఏముంటుంది, ఏం కలిసి ఎందుకు ఆయన సగం తిట్టింది, మిగిలిన కంటిన్యూషన్ శేఖావత్ తిట్టడానికైనా అవ్వాలి, లేదంటే నేను మడత పెట్టమని స్కెచ్కి నువ్వు సరిగ్గా చేయట్లేదు, ఈ విధమైన టాస్క్ మళ్ళీ నీకు, ఎందుకంటే రూట్ మ్యాప్ అంతా ఇచ్చేది బీజేపీ కదా పవన్ కళ్యాణ్కి. స్వయం ప్రకాశ్ శక్తి లేని వ్యక్తి ఎవడంటే, ఎందుకు నేను డైరెక్ట్గా చెప్తున్నానంటే సార్, జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ సిబిఐ, సిఐడి కేసులు ఇవన్నీ నానా తెప్పలు పడుతున్న వ్యక్తి, ఈడీ కేసులు పరంగా. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళి బెయిల్ మీద ఉన్న వ్యక్తి. అలాంటి మూమెంట్లో నేను ఇవాళ రాష్ట్రానికి నాయకుడిని, నాది చిత్తశుద్ధి కలిగింది, నా పార్టీ విధి విధానాలు ఇవన్నీ వెళ్ళే పోరాటం చేసే యోధుడిని చూస్తాను. ఎక్కడ దరిద్రమో నాకు అర్థం కాదు. చేతకాని వాళ్ళగా నాకు తెలుగుదేశం లేకపోతే గెలవనని కేవలం కార్యకర్తలని, అభిమానులు అందరినీ తిట్టుకుంటూ, ఇది ఎక్కడ విడ్డూరమైన రాజకీయం ఇప్పటిదాకా నేను ఎక్కడ చూడలేదు. ఇవాళ మీకు బీజేపీ ఇచ్చిన టాస్క్లో, రూట్ మ్యాప్లో పవన్ కళ్యాణ్ నడుస్తున్నాడు. ఇవాళ రేపు టికెట్ల విషయంలో నిన్న ఢిల్లీలో జరిగిన పరిణామాలు ఎవరైనా మాట్లాడమంటే నేను సిద్ధంగానే ఉన్నా. క్లియర్గా చెప్పారు, 10 నిమిషాలు నిలబెట్టి అమిత్ షా చంద్రబాబు నాయుడు సమక్షంలోనే దొల్లగొట్టి దోపం వేసి వెళ్ళాడు. ఎవరికి? పవన్ కళ్యాణ్. ఎవరు తిట్టారు నిన్ను, ఎవరు కొట్టారు, ఎవరిని తీసుకున్నాడు తెలుగుదేశం? ఏమైనా బతిమాలు తీసుకోవచ్చు, నీ అప్లికేషన్ నువ్వు తెచ్చుకున్నావు, కన్సిడరేషన్ చేయవలసింది మేము. తిరిగి మా దగ్గర ఏమీ ప్రస్తావించకుండా తీసుకొచ్చిందని పోనీ అని నీ కన్సిడరేషన్ ఇస్తుంటే ఏం మాడుతున్నావు అందరి ముందు? ఎవరు తిట్టారు నిన్ను అడిగట్ట? తిట్టింది ఎవరు, కొట్టింది ఎవరు? రెండోది మరోడు ఈ వీరత్వానికి నువ్వు వచ్చి ఢిల్లీలో ఆడుకుంది కానీ ఎంపీ నిలబడమంటున్నారు, పురంధేశ్వరమ్మనేమో ఎమ్మెల్యే నిలబడమంటున్నారు. సో అంటే పవన్ కళ్యాణ్ పైన హోప్ వదిలేసుకుంది బీజేపీ. వాళ్ళు ఎప్పుడూ వదిలేశారు, వీళ్ళు మీరు అనవసరం సరే, అది ఆల్రెడీ విలీనమైన వాళ్ళతో ఆడిస్తున్న నాటకానికి జగన్నాటక సూత్రధారిలో నటిస్తున్నాడు అతను. ప్రతిదీ నటనే కదా జీవితం అంతా. అబ్సల్యూట్లీ ఈ విల్ నాట్ ఫిట్ ఇన్ టు ద కప్ ఆఫ్ టీ ఆఫ్ డెమోక్రసీ. అండ్ ముఖ్యంగా ఒక పార్టీ నాయకుడిగా నడిపించవలసిన లక్షణాలు ఏవీ లేవు. అంచేత ప్రజలకి అది క్లియర్గా తెలుసు, ఓన్లీ టైం వేస్ట్ కార్యక్రమం పెట్టుకున్నాం. సో ఇప్పుడు 30 సీట్లు 8 ఎంపీలు వాళ్ళకి ఇచ్చేశారు, వాళ్ళిద్దరికి, జనసేనకి టీడీపీ, జనసేనకు బీజేపీకి కలిపని టీడీపీ మీడియా రాస్తుంది. ఇచ్చినప్పుడు వీళ్ళిద్దరే కదా కూర్చొని మాట్లాడుకునేది, ఈ 30లో ఎవరెవరు ఏం తీసుకోవాలని. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అందరూ 94 సార్ మాట చెప్తాను మీకు, సింపుల్ లాజిక్ చెప్తాను. దేశం అంతా వాళ్ళ పబ్లిసిటీ ఏం నడుతుంది సార్, మోడీకి భరోసానే కదా, మోడీ గ్యారంటీ అని నడుస్తుంది. మోడీ గ్యారంటీ నడుస్తుంది, వీళ్ళకి కూడా గ్యారంటీ అయినాయి కదా, అంతేగా. మేనిఫెస్టో ఎవరు ఇవ్వాలి? మనం వాళ్ళు అప్పుడు వేసాం చూడండి, ఏది ఆడి ఎర్రగొట్టిన ఆడి సైకిల్ గ్లాసు పైన కలువ పైకి వస్తున్నారు, కలువ మధ్యలోనే ఉంది. కలువ అల్లాడు వాడు భోగనిసాన్లో మధ్యలో పెట్టాడు, ఆవిడకి అనుమానం రాకుండా మనం పైన పెడుతున్నాడు. ఇప్పుడు మేనిఫెస్టో డిసైడ్ చేసి దాళ్ళు పాయింట్ 1. రెండోది కామన్ మేనిఫెస్టోలు వీళ్ళు 6 పకోడీలు ఎక్కడికి వెళ్తే తెలీదు, పవన్ కళ్యాణ్ నటిస్తుంది ఏమవుతుందో తెలీదు. ఇవాళ మీకు 175లో వీళ్ళేదో ప్రణాళిక తెగించి 94 కదా, 94 వీళ్ళు 24 99 అనౌన్స్ చేశారు. నాకు అలా ఆ వెంకీ సినిమాలో బొడ్డోళ్ళ నాకు అది కావాలన్నాడు అనుకోండి, ఏడు చేస్తారు? ఇవ్వాల్సిందేగా, ఆబ్వియస్గా కదా, ఎందుకంటే పోయారు ఎదమాలు వేసుకుని అక్కడికి, చేత కాక అక్కడికి పోయారు. వాళ్ళకి చేతన ఉన్నాను, వాళ్ళు రాజాది రాజుల్లో అక్కడ కూర్చుని ఉన్నారు ఢిల్లీలో. ఏం చేస్తారు వాళ్ళు? చేతకన్నాడు చేతనైన దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, అదే రేపు తాత్పర్యం. ఎందుకు నటిస్తున్నారు సార్ వీళ్ళు? ప్రజలకు చెప్పాలండి ఇలాగ డైరెక్ట్గా, మాకు చేత కాలేదు. పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా చెప్పాలి, ఎందుకంటే ఇలాంటి పొలిటికల్ వాక్యూమ్ ఉన్న దగ్గర కూడా నేను జస్టిఫై చేయకుండా దేనికి వచ్చానో, రాజకీయ పార్టీ పెట్టి దేనికి ఉన్నానో నా నటనకి నాకే అర్థం తెలియట్లేదని ఆయన ఒప్పుకోమనండి. 42 ఏళ్ల ప్రస్థానంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఈ పార్టీకి అధ్యక్షుడు అయ్యి ఉండి పార్టీని నడపలేక చేతకాంతానం అని చెప్పి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి దేహి అని పోయాను, బికాజ్ నా కేసులు చుట్టూ. ఎందుకు తెలుసా? రేవంత్ రెడ్డితో మంతనాలు, ఎందుకంటే పాపం ప్రతిసారి ఆయన్నే బలేసేస్తున్నారు తండ్రి కొడుకులు. ఏమని ఆనాటి ఓటింగ్ నోటు కేసులో తెప్పలు పడింది కూడా రేవంత్ రెడ్డి గారే. ఇక్కడ ఏమని పెట్టారు తెలుసా సార్? ఆ కేసు మీకు చూపిస్తాను. ఇవాళ ఆ నెంబర్ అయింది, అది మీకు నేను చూపిస్తుంది. కేసు నెంబరు
ఇది ప్రజలకు చెప్తే ఫస్ట్ ఢిల్లీ రావు కేసు రెడ్ పిటిషన్ నెంబర్ 24781/2006 జూమ్ చే బాబు. ఏది మన ఢిల్లీ రావు కేసు ఓటు IMG ఢిల్లీ రావు కేసు మళ్ళీ మాట్లాడదాం సార్ మనం. మళ్ళీ మాట్లాడడం కాదు, ఇది ఒకసారి దీంట్లో కలిపి చెప్తే ఈ ఢిల్లీ సారాంశం అవుట్కమ్. ఢిల్లీ రావు కేసు సపరేట్గా మాట్లాడదాం అది, ఎందుకంటే చాలా ఇష్యూ ఉంది మాట్లాడడానికి దాంట్లో. నారా లోకేష్ గారు ఇప్పుడు మళ్ళీ ట్వీట్ చేశారు ఏంటంటే బహిరంగ సభలో వీడియోస్ కాదంట, బయట రోడ్ల మీద ఫొటోస్ కూడా గ్రాఫిక్స్ చేసి వదిలేరంట. చిన్నపిల్లలు సార్, వాళ్ళకి తెలియదు. పార్కులో ఆడుకోమంటే వాళ్ళు మొత్తం తిరుగుతారు. యువరాజులు దేశయాత్ర చేసి వచ్చి దేశ పరిస్థితులన్నీ తెలుసుకొని వచ్చాడు మా యువరాజు అని చెప్పుకోవడానికి తిరుగుతున్నాడు. పక్కెళ్ళి ఆడుకోమనండి, తర్వాత చెప్పొచ్చు, చాలా టైం ట్వీట్ చేశారు ఇప్పుడే. ఏమనండి సార్, ట్వీట్లు అవన్నీ యాక్సెసిబిలిటీలు ఉంటే అవన్నీ అలాగే చేస్తుంటారు. సరే, ఏంటంటే ఈ ఓవరాల్గా జరుగుతున్న పరిణామాలు ఏంటంటే ఇక్కడ సిద్ధం సభ అన్నది ప్రజలకి ప్రభుత్వ అధినేతకి ఒక బాండేజ్ ఎలా ఉందో ఆ బాండేజ్ని ఫెవిస్టిక్ ఫెవికాల్తో అంటించినట్టు ఉంది. వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక నిస్సహాయ స్థితిలో వీళ్ళు పొత్తులు ఎట్టుకుని మీరు డెవలప్మెంట్స్ కూడా చూడండి. ఇఫ్ యూ రియలీ లుక్ ఇన్ టు ద కాన్సిక్వెన్సెస్ క్రానికల్ ఆర్డర్లో దెన్ ఇట్ ఈస్ గాట్ ఇనిషియేటెడ్ ఫ్రమ్ భీమిలి, తర్వాత దెందులూరు, తర్వాత రాప్తాడు అండ్ ఇవాళ దీంట్లో తెలుగుదేశం ఉనికికి ప్రమాదం అన్న దగ్గర ప్రతి నిమిషం అర్రులు చేస్తూ బీజేపీ చుట్టూ పరిభ్రమించే రాజకీయానికి తెరలేపేశారు. వీళ్ళు ఇటు నుంచి ఇలా ఎదుక్కుంటూ 4 సభల్లో ఇలా విస్తరించబడుతున్న దగ్గర వీళ్ళు ఇటు నుంచి ఇటు ఇలా ట్రావెల్ బీజేపీ లేకపోతే మేము బతకలేమని బీజేపీ సన్నిధానంకి పోయే పరిస్థితి క్రియేట్ అయింది. అది గమనించమని ప్రజలు, అందుకని ఇంకేం లేదు దీంట్లో. మేనిఫెస్టో ఎందుకు ఇవ్వలేదు అనుకుంటున్నారు సభలో ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టో వీళ్ళ మేనిఫెస్టో ఏదో తేలుతుంది కదా, వీళ్ళు కథలేటో చూసి దాన్ని బట్టి ఇస్తాడు ఆయన. సరే, ఒకటి ప్రజలకి ఈయన ఏం చెప్తాడో ఏం చేస్తాడో క్లియర్గా తెలుసు సార్. చెప్పాడంటే చేస్తాడు. అది ఎప్పుడైతే ఆ బ్రిడ్జ్ క్రియేట్ అయ్యిందో మీరేం చేయలేరు. సో దాని మీద ఏం చేస్తారు, బిలీవబిలిటీ ఉంది, క్రెడిబిలిటీ ఉంది, చెప్తే చేస్తాడు. ఇంకోటి ఏంటంటే నిన్న ఆయన సభలో 8 ఏవైతే ఉన్నాయో నవరత్నాల్లో ఎవరు టచ్ చేయలేడని చెప్పారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ప్రూవ్ ట్రాక్. ఎందుకంటే ఈ తెంగరాళ్ళు కూడా 6 పాయింట్లు వాటిని కూడా మేము కూడా అని కాలు కొట్టేసుకుంటున్నారు. పైగా ఇంకో పాయింట్ ఆయన ఏం చెప్పారంటే 2014 మేనిఫెస్టో తీసుకొచ్చి చూపించారు. 2014 మేనిఫెస్టో అంటే ఆ మేనిఫెస్టోలో ఎవరున్నారు? బీజేపీ ఉంది, జనసేన ఉంది, టీడీపీ ఉంది. ఉమ్మడిగా 3 పార్టీలు కలిసి ఇచ్చిన మేనిఫెస్టోని వాళ్ళు అమలు చేయలేదు అని ముగ్గురిని డైరెక్ట్గా అటాక్ చేసినారు. రెండోది మీకు ఇంకో విషయం చెప్తా లాజిక్. మనకడికి దొంగలు ఊలు పంచుకున్నారన్న సామెత ఉంటుంది, తెలుసు కదా మీకు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కదా ATM కింద వాడేసాడు పోలవరం చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఏమైనా వాటాలు కరెక్ట్గా పంచుకున్నారా? అందుకని పొత్తు కుదిరిందా? లాజిక్ వన్. వెన్ యూ హ్యావ్ బ్లేమ్డ్ ఎక్స్ పార్ట్నర్ని, ఎందుకంటే నీకు పార్ట్నర్షిప్ డిచ్ జరిగింది. ఏది డబ్బులైనా తేడా జరగాలి, లేకపోతే మీరు ఇచ్చిన ప్రామిసెస్లైనా తేడా జరగాలి. ఇందులో ఎక్కడ రాష్ట్ర ప్రయోజనం ఉన్నది మాకైతే కనబడలే. అలా అప్పుడేదో ఈ భోగనిసాన్లో ట్రేసెడ్ కాంగ్రెస్తో పొత్తుకెళ్తే అంటే దేశం కోసం, ఇప్పుడు బీజేపీతో పొత్తుకెళ్తే రాష్ట్రం కోసం. దేనికి రాష్ట్రం? నాకు ఎవరెవరితో పొత్తుకెళ్ళే పరిస్థితి, ఎలాగ తప్పని పరిస్థితి ఎందుకు వస్తుంది? అది ఎవరి కోసం? దేనికి వస్తుంది? నీ శాతకాంతాను ఇక్కడ పాయింట్, ఎవరో ఒకరితో పొత్తుకు వెళ్లాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి రావడానికి కారణం ఈ రాతలు. వీళ్ళ రాతల కారణం తెలుగుదేశం పార్టీ ఎవరో ఒకరు తలరాతలు మారిపోతున్నాయి. వీళ్ళ రాతలతో తెలుగుదేశం పార్టీ తలరాత మార్చి వాడి దగ్గరకో వీడి దగ్గరకో పోని పంపి దేహి అని అడుక్కునే పరిస్థితి వస్తున్నారు. అది కూడా ఏంటి, ఆయనకి ఇచ్చి 6 స్థానాలకి 8 స్థానాలకి వీళ్ళు ఆల్దేలో అడుక్కోవడం ఏంటండి? నాకు అర్థం కాదు. 6 స్థానం ప్లీజ్ అని బతిమాలకి వీళ్ళు ఏంటి? నాకు అర్థం కాదు. అంటే కొత్త ట్రెండ్ బెట్టి చేస్తుంటే నాకు 50 కావాలి 100 కావాలని లేదు కదా. వాళ్ళ మొహానికి ఈడ్చి కొడితే 0.84 బ్యాచ్. దానితో ఈ పురంధేశ్వరం చెల్లి సారథ్యంతో బెచ్చాట ఆడుకోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు అక్కడ. సో నిన్నటి సభలో జగన్మోహన్ రెడ్డి స్పీచ్లో రెగ్యులర్గా కూటమి సభల్లో జరుగుతున్న బూతులు, ఆ పంచ్ డైలాగులు, రారా పొడి చేస్తా, కుట్టేస్తా, విప్పేస్తా, చింపేస్తా, ఇటువంటివి ఒక్క ఓడు కూడా లేకుండా మాట్లాడాడు ఆయన. ఇంకోటి తెలుసా, ఆయనలో ఇంకోటి గమనించండి. ఒక్క దగ్గర చంద్రబాబు నాయుడు అన్నాడు, ఇమ్మీడియట్గా ఆయన రెక్టిఫై చేసుకుని చంద్రబాబు నాయుడు గారు అన్నాడు, పెద్ద ఆయన అన్నాడు, ఈవెన్ ముసలాయన, ఫ్యామిలీ స్టార్, ఇటువంటి భాష కూడా లేదు సభలో. పవన్ కళ్యాణ్ టీజింగ్ కూడా ర్యాగింగ్ అయిపోయింది సార్. ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ రాసినప్పుడు జూనియర్స్ సీనియర్స్ ఒకటే ఇవ్వదు, మీకు తెలుసు కదా. జూనియర్స్కి ర్యాగింగ్ అవ్వాల్సిందంతా అయిపోయింది 5 ఏళ్ళ టర్మ్లో. ఇప్పుడు డైరెక్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఎలా ప్రిపరేషన్ ఉంటుందో ఇంకా వీళ్ళు ర్యాగింగ్లోనే ఉన్నారు.
గ్రాఫిక్స్ అంట, గ్రీన్ మ్యాట్ అంట. మీరు ఇంక ఫైనల్ ఎగ్జామ్ రాయాలరా బాబు అంటే ఇప్పుడు ర్యాగింగ్ చేస్తున్నారు. ముందు ఎగ్జామ్ క్లియర్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్తే సెకండ్ ఇయర్కి వెళ్తే నువ్వు సీనియర్ అవుతారు బాబు, అప్పుడు ర్యాగింగ్ చేయాలి. ముందు ఎగ్జామ్ రాయాలరా ఫస్ట్ అన్నది కూడా తెలియట్లేదు వాళ్ళకి. బేసిక్ లాజిక్ అదే. సో ఇప్పుడు అది గ్రాఫిక్స్ అని ప్రూవ్ చేయాలంటే తెలుగుదేశం పార్టీ మొత్తం గ్రీన్ మ్యాట్ వేసి ఒక సబ్ పెట్టి ఇట్లా చేయొచ్చు అని చూపించాలి. పాయింట్ నెంబర్ 1. సమయానికి మళ్ళీ పెద్ద జరుగుతానుగా ఇంట్లో పార్టీ ఆఫీస్ నుంచో స్పీచ్ ఇచ్చి మనం వెనకాల చూడండి ఆ తెలుగుదేశం కట్టెలు పెట్టుకుని కూర్చుంటారు ప్రతి ఒక్కరు. మీరు గమనించారు లేదు, 2 స్తంభాలు. అవును. అలాగే మీరు ఓ దగ్గర ఎక్కడో కూర్చొని మీరు మొదలెట్టండి, పక్కన మీ చపాతీ బ్యాచ్ పిండి బ్యాచ్ అంతా కూర్చోబెట్టి ప్రసంగాలు మొదలెట్టేసి గ్రాఫిక్స్ ఇక జనాలు ఎంత కాబట్టి అంత చూపించమానండి. ఈ కడపలో సౌభాగ్యం గారు కంటెస్ట్ చేస్తారనేది ఒకటి నడుస్తుంది. 15th రోజు సునీతమ్మ గారు ఒక మీటింగ్ పెట్టారు కడపలో. వెరీ గుడ్. సో 14th ఆయన చనిపోయిన డేట్ అనుకుంటా. 15th రోజు మీటింగ్ పెట్టారు. మీటింగ్ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేయడానికి అనౌన్స్ చేస్తారంట. వెరీ గుడ్. అంటే ఇన్నాళ్ళు బట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో గతి లేక ఇప్పుడు ఆఖరికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి దిక్కు అవుతుందన్న విషయం వాస్తవానికి దగ్గరగా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇవాళ మీకు ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ ఏదైతే నిజమైన ప్రజా పరిరక్షణ కోసం ప్రజాస్వామ్యం కోసం నిలబడి నిలువలతో కూడిన రాజకీయం చేసే దగ్గర విలువలు విశ్వసనీయతని తెలుగుదేశం మర్చిపోయింది. ఇప్పుడు చూడండి, వెనకటికి కలిసి వచ్చే కాలంగా నడిచి వచ్చే కొడుకు సామెతలాగా, లేకపోతే తుఫాన్కి ఎదురుపడి వెళ్తున్నప్పుడు ఏ గడ్డి పోరకైనా మనకి ఏదో పెద్ద మహావృక్షంలో దాన్ని ట్రై చేస్తూ ఉంటాం మనం. ఇన్నేళ్ళు బతికి ఆ పార్టీలో ఇవాళకి ఏంటో అన్నది ఆల్టర్నేటివ్ మెకానిజం లేకుండా ఎవడోడు వస్తాడు చెకోరు పక్షులు ఎదురు చూసుకుని, ఇది అక్కడ దిక్కుమాల రాజకీయం. అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వైఎస్ ఫ్యామిలీతో ఫైట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వాళ్ళందరూ మనోభావాలు ఎలా ఉంటాయి ఇప్పుడు? వాళ్ళకి ఆల్రెడీ ఎప్పుడో సగం చచ్చిపోయి ఉన్నారు సార్ వాళ్ళు. ఎందుకంటే పాపం ఎంత కాదన్నా ఒక పార్టీని 42 సంవత్సరాలు బట్టి నమ్ముకున్నవాడు వాడి స్థాయిలో ఒక నియోజకవర్గంలో త్రూ అవుట్, అందులో ముఖ్యంగా రాయలసీమ లాంటి ప్రాంతంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు సార్ వాళ్ళు. అవును అవును. అంటే జమ్మలమడుగులాడి దగ్గర ఆదినారాయణ రెడ్డి వాళ్ళని ఎత్తికెత్తేసారు వాళ్ళకి. అన్నాళ్ళు బట్టి వాళ్ళు పోటీ చేస్తూ వాళ్ళు ఏదో తెప్పలు కలిగిన కాటి కలు గెంజో కడుపులో కాలు పెట్టుకుని ఏదో చేసుకుని నానా తెప్పలు పడ్డారు కదా. ఎవరండి వీళ్ళందరూ? వాళ్ళకి లేదు, వీళ్ళకి అంతకన్నా లేదు. ఇది కూడా పత్రికాధిపతి స్కెచ్ ఏనంట. రైట్ సార్, థ్యాంక్ యూ. కాదండి, నాకు తెలియక అడుగుతా, ఒక పార్టీకి ఒక విధి విధానాలు ఉన్నప్పుడు ఎవడైనా ఇప్పుడు ఈ రాబిన్ శర్మ గారిని అయితే కన్సల్టెంట్ కింద పెట్టుకున్నాడు కాబట్టి ఈ బుర్త కుమ్మలోకం గడి ఏమైనా చెప్పాడంటే అర్థం ఉంది. ఈరోడండి అంతలకంతలు మా సంతలో కాకలించుకున్నాడని ఎవరండి వీళ్ళందరూ పేపర్లో వచ్చి వీళ్ళకి సైజులు ఎవడు పెట్టి నాకు అర్థం కాదు. వాళ్ళే నడిపిస్తున్నారు కదా పేపర్ని, పార్టీని. ఇప్పుడు ఒక దగ్గర ఒక నిజమైన జర్నలిజం చేసినోడు ఎవడన్నా పనికొచ్చినోడు ఉంటే సార్ గ్రౌండ్ రిపోర్ట్ ఇట్లా ఉంది సార్, దీన్ని బేస్ చేసుకుని మనం ప్రణాళిక. సే ఫర్ ఇన్స్టెంట్ మీరు సరే ఒక క్యాస్ట్ ఈక్వేషన్స్లో ఇక్కడ ముస్లింకి ఇచ్చారు, కానీ ఇక్కడ బీసీ ఈజ్ డిమాండింగ్ మోర్ బికాస్ బీసీల యొక్క ఆక్రందన ఇలా ఉంది, దీంతో ఈ పరిణామాలు ఇలా సంతరించుకుంటాయి, ఇలాంటివి ఏమైనా చెప్పినదంతా ఉంటే ఎస్ డెఫినెట్గా సార్ పార్టీ ప్రయోజనాలు ఆ పార్టీ ప్రయోజనం. కానీ ఇక్కడ ఈ మనిషి దగ్గరికి వచ్చి ఈయన ప్రయోజనాలు చూస్తే ఆటోమేటిక్గా అవి పార్టీ ప్రయోజనాలు అయిపోతున్నాయి కదా. ఇది ఎక్కడ విడ్డూరం నేనేస్తే అసలు. తంబలపల్లి నియోజకవర్గం ఉంటుంది సార్ చిత్తూరు జిల్లాలో. నీకు ఇప్పుడు ఇంతమంది ఎవరో ఫ్రెండ్ మాట్లాడి చెప్తున్నాడు, మొత్తం చిత్తూరు జిల్లాలో ఒక్క టికెట్ బీసీకి ఇవ్వాల. ఒకటి ఉండే తంబలపల్లి శంకర్ యాదవ్ అని, అది తీసి వేరే ఆయనకి ఇప్పించారు. ఈయన ఎవరు చదువు మీ ఫ్రెండ్ పెద్ద మనిషి. ఎవడండి నా ఫ్రెండ్? పరిమాణాలతో నేను ఫ్రెండ్షిప్ చేయను. సో ఈయన ఆయనకేదో ఆఫ్రికాలో బ్రహ్మానంద సినిమా ఉంటుంది కదా, ఆఫ్రికాలో గోల్డ్ మైన్స్ ఉంటాయి, డిస్టిలరీస్ ఉంటాయి అని చెప్పి విపరీతం కలరింగ్ ఇచ్చి పెద్ద పారిశ్రామికవేత్త అని చెప్పి తీసుకొచ్చి ఆయన టికెట్ ఇప్పించారు. ఇక్కడ శంకర్ యాదవ్ ఒకసారి ఓడిపోయాడు, ఒకసారి గెలిచాడు. తంబలపల్లి ఫ్యాక్షన్ ఏరియా. సో అక్కడ సార్ మీకు ఒక మాట చెప్తాను, ఇవాళ ఈ టర్మ్లో కనుక యాదవ్ సామాజిక వర్గానికి అత్యధిక ప్రయారిటీ కనుక క్రియేట్ చేయకపోతే తెలుగుదేశం ఇంకెక్కడ అయిపోయింది కదా. సార్ కొంచెం నేను మళ్ళీ చెప్తున్నా, బీసీల్లో నిజంగా తగడం బగడం బ్యాచ్ అది. వాళ్ళని ఎక్కడైతే పక్కన పెడతాదో దాని కాన్సిక్వెన్సెస్, దాని రిప్రికేషన్స్ ఇంక జీవితంలో తేరుకోలేదు బీజేపీ టీడీపీ. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఎందుకంటే ఒక సామాజిక వర్గం శాసించే స్థాయి దగ్గర నుంచి సామాజిక వర్గం గుడిజాగిరి చేసే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ క్షేత్రస్థాయిలో వాళ్ళ నిర్మాణం, వాళ్ళ ప్రక్రియ, వాళ్ళు ఇది మీకు సింపుల్గా ఒకటి చెప్తాను. దేవేంద్ర గౌడ్ అంటే ఒక బీసీ సామాజిక వర్గంలో ఒక ఫండమెంటల్ మిస్టేక్ ఎట్లా జరిగిందో చెప్తారు. అసలు గౌడ సామాజిక వర్గం ఆ నియోజకవర్గంలో దగ్గర 70,000 దగ్గర 60-70,000 ఓట్లు ఉంటారు. మనోళ్ళే కదా అని హీ హాస్ టేకెన్ ఇట్ యాస్ గ్రాంటెడ్. తెలుసా, జస్ట్ వాళ్ళ ఫంక్షన్ ఏదో ఉంది, దానికి ఏదో వెళ్ళి ఏదో చేయాలి, చేయకపోయినందుకు
వాట్ సార్ట్ ఆఫ్ రిప్రకేషన్స్ తెలుగుదేశం ఫస్ట్ టైం అడ్రస్ అయిందో ద సేమ్ కాన్సిక్వెన్సెస్ గౌడ అండ్ యాదవ్ సామాజిక వర్గాలు. ఎందుకంటే వాళ్ళు కట్టు చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్. వాళ్ళ టీడీపీ ఓట్ బ్యాంక్ వాళ్ళు ఆంధ్రాలో అదే చెప్తాను, ద ఒరిజినల్ ఓట్ బ్యాంక్ ఎప్పుడైతే నువ్వు డెంట్ కొట్టుకుంటున్నావు ద కాన్సిక్వెన్సెస్. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకుంటున్నారు కానీ సార్ ఇప్పుడు వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ 4 జిల్లాల్లో టీడీపీకి బ్యాకప్ చౌదరీస్ యాదవ్స్ ఈక్వేషన్ ఎక్కువ. అవును. సో ఈ 4 జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి యాదవ్స్కి బీసీస్, మిగతా బీసీస్ మేజర్ వీళ్ళు 100% టీడీపీ కమ్యూనిటీస్, గౌడ్స్, ఇంకొన్ని కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు గోదావరి జిల్లాలో పోతే ఆయన ఉన్నారు జయమంగళ వెంకటరమణ గారు. జయమంగళ వెంకటరమణ గారిది ఆయన వదులుకోవడం బూత్ ఇంకోటి లేదు. ఆయన సంగతి మీకు ఇంకోటి చెప్తా. ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలు ఉంటాయి సార్. 7లో అగ్రిగేట్ని 20,000+ ఓట్స్ ఉన్నాయి. వాళ్ళు ఎలాంటి తెలుసా సార్, ఈ రోజు దాకా వాళ్ళ కమ్యూనిటీలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లేదు. పెద్ద మనుషులే, పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ. పెద్ద మనిషి వాళ్ళు జయమంగళ. సో ఆయన అట్లా బాగొట్టుకున్నారు. సో జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏలూరు ఎంపీ యాదవ్, కృష్ణా జిల్లాలో 2-3 ఎమ్మెల్యే సీట్లు, నర్సరావుపేట ఎంపీ యాదవ్, గుంటూరులో 2-3 ఎమ్మెల్యే సీట్లు. సో అంటే ఆ పోలరైజేషన్ టీడీపీ బ్యాక్ బోన్ని పిక్ చేస్తున్నాడు. వీళ్ళు గ్రాఫిక్స్ అది ఎప్పుడో జరిగింది సార్. మీకు మొదట మీకు తెలుసో తెలీదో, ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి చూసుకుంటే డ్రిప్ ఇరిగేషన్ స్టార్ట్ చేశాడు ఆయన. అలా సూత్తోనే కదా పొడుస్తున్నాడు, పర్లేదు తప్పించుకుని తిరుగుతుంది తెలుగుదేశం జెడ్డోళ్ళగా. కానీ అతను మొత్తం డ్రిప్ ఇరిగేషన్ స్టార్ట్ చేసి ఒక కాలువ కట్టేశాడు మొదట్లో. అది ఇప్పుడు కాలువ కాస్త ఒక ఆనకట్ట కట్టి మొత్తం ఇటుపక్క ఫ్లడ్ అంతా ఇటుపక్క టర్న్ చేసుకోగలిగాడు. ఇది తెలియట్లేదు సార్ వీళ్ళకి. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందో తెలుసా సార్? ఆన్సరు రేపు 24 ఎలక్షన్స్ తర్వాత ఒక్కసారి ఓట్లు లెక్కెట్టుకుంటే చేతిలోవి ఎలా పోయాయో. ఇప్పుడు జేబుదానికి వచ్చి సో అప్పుడు ఏముంది, వాళ్ళు బాధపడ్డా ఏడుస్తున్నా ఈయన రాస్తారు కదా, లేదు వాళ్ళు ఇంకేదో చేసి రాశారు మా ఓటు గెలిచారని ఈయన రాస్తారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. అది చూసి చదువుకుంటూ ఆ టీవీ చూస్తూ ఆ పేపర్ చూస్తూ కాలం గడిపేస్తారు, తెలుగుదేశం పార్టీని చేస్తారు. పిటి రైట్ సార్, థ్యాంక్ యూ. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, ఓటమితో చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం స్టార్ట్ అయ్యి ఓటమితోనే ఆయన చరిత్ర ముగుస్తుంది రాజకీయ క్షేత్రంలో. కుప్పంలో ఓడిపోతారా? ఛాన్స్ సార్. అంటే నేను ఆయన్ని ఇప్పుడు ఒక డిఫరెంట్ డైమెన్షన్స్లో ఒక వ్యక్తి యొక్క ఎబిలిటీస్ని రీడ్ చేసే, నేను చాలాసార్లు ఆయన గురించి ఐఎమ్ డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, నేను మోమాట లేకుండా చెప్తున్నా. బట్ అన్ఫార్చునేట్లీ దాని ఎబిలిటీ, కాంపిటెన్సీ, క్యాపబిలిటీ వీటి మీద నేను ఎప్పుడు మాట్లాడతాను. ఈ 3 డైమెన్షన్స్ ఆయనలో ఈ రీసెంట్ పాస్ట్లో అయితే నాకు కనబట్టలేదు. అండ్ మోర్ ఇదంతా ఎలా అవుతుందంటే చెత్తను చూడండి అలా తుడిచి మూలకు తీరుస్తాం. ఆ మూలకు తుడిచే కార్యక్రమానికి తెరలేపేశారు అన్ఫార్చునేట్లీ. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నామని ఈ హ్యాపీ.